ఈ వీడియోలో సామాన్య సంభావిత వక్రంకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశాలను చర్చించడం జరుగుతుంది. సామాన్య సంభావిత వక్రం అంటే ఏమిటి? దాని లక్షణాలేమిటి? మీన్, మీడియన్, మోడ్ అనే అంశాల గురించి, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం గురించి, అలాగే పరీక్షల్లో ఉపయోగపడే మరికొన్ని అంశాలని ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఒక మార్కు ఈ వీడియో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. నిర్వచనం: సామాన్య సంభావిత వక్రము లేదా ఎన్పిసి నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అనేది ఒక గంట ఆకారంలో ఉండేటటువంటి వక్రం. ఇది సిమెట్రికల్ గా ఉంటుంది. అంటే 2 సమభాగాలుగా విభజించబడి ఉంటుంది. అదే జనాభాలో ఎక్కువ మంది వ్యక్తులు సగటు చుట్టూ ఉంటాయని, అత్యధిక లేదా అత్యల్ప స్కోర్లు చాలా తక్కువ మందికి మాత్రమే వస్తాయని ఇది సూచిస్తుంది. అంటే ఈ వక్రంలో మీరు చూసినట్లయితే సామాన్య సంభావిత వక్రం అనేది మనకి సైకాలజీలో లేదా స్టాటిస్టిక్స్లో ఒక ముఖ్యమైనటువంటి భాగము. ఇది బెల్ షేప్లో ఉంటుంది, గంటాకారంలో ఉంటుంది. దీన్ని గ్యాషియన్ కర్వ్ అని కూడా అంటారు. ఎందుకంటే దీని ముందు చరిత్ర చూసుకున్నట్లయితే అబ్రహం డి మోవ్రే అనే ఆయన మొట్టమొదట ఈ వక్రానికి సంబంధించిన గణిత భావనను ప్రతిపాదించాడు. అబ్రహం డి మోవ్రే. అయితే ఇతను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ప్రయోగాలు చేసినప్పుడు గంటాకారం వక్రంగా మారుతుందని వివరించాడు. అందువల్లే దీనికి ఎన్పిసి యొక్క ఆరంభకుడు అని ఇతన్ని చెప్తారు, మోవియర్. అయితే కార్ల్ ఫ్రెడరిక్ గ్రాస్ అనే ఆయన ఖగోళ శాస్త్ర పరిశోధనలో వచ్చిన పొరపాట్లను విశ్లేషించడానికి దీన్ని విస్తృతంగా ఉపయోగించాడు. అందుకే దీన్ని గ్యాషియన్ కర్వ్ అంటాడు. అందుకే ఆధునిక గణాంకాల్లో ఎన్పిసికి శాస్త్రీయ పునాది వేసిన వాడైతే గాస్. అందుకే ఇతను గణితంలో ఎక్కువగా వాడాడు దీన్ని. గాస్ అనే ఆయన ఎన్పిసిని గణితంలో ఎక్కువగా వాడడం వలన అప్పుడప్పుడు దీన్ని గ్యాషియన్ కర్వ్ అని కూడా వాడుకలోకి వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్పిసి భావనను మొదట ప్రతిపాదించిన వాడు అంటే మోవ్రే అని చెప్పాలి. గణిత శాస్త్రంలో అభివృద్ధి చేసిన వాడు గాస్. అందుకే దీన్ని గాషియన్ కర్వ్ అంటారు. అయితే అడాల్ఫ్ క్వెట్లెట్ అనే ఆయన మానవ లక్షణాలైన మేధస్సు, ఎత్తు, బరువు, వ్యక్తిత్వం వంటి వాటిని అధ్యయనంలో, ముఖ్యంగా మనోవిజ్ఞానం మరియు విద్యా కొలతల్లో వ్యాప్తి చెందించాడు, ప్రాచుర్యం పొందేలా చేశాడు. సో ఈ మనోవిజ్ఞానంలోకి ఈ ఎన్పిసి అనే కర్వ్ క్వెట్లెట్ అనే ఆయన ద్వారా వచ్చిందనమాట. అమెరికాలో అయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన లూయిస్ టెర్మన్ తన సహోద్యోగి అయినటువంటి మెర్రిల్తో కలిసి రూపొందించిన స్టాన్ఫర్డ్ బీనే సైమన్ ప్రజ్ఞామాపని అనేక వేల మందిపై ప్రయోగించినప్పుడు ఆ సాంఖ్యక గణనలను విశ్లేషణ చేస్తే ఆ వచ్చినటువంటి రేఖ ఎలా ఉందంటే ఇది ఆల్మోస్ట్ ఎన్పిసిని పోలి ఉంది. దానికి అనుగుణంగానే ప్రజ్ఞాలబ్ధి విభాజనాన్ని టెర్మన్ అనే ఆయన తయారు చేశాడు. అందుకే ప్రజ్ఞాలబ్ధి విభాజనాన్ని తయారు చేసిన వాడు టెర్మన్ అని చెప్తాం. ఇది దీనికి సంబంధించినటువంటిది. ఎన్పిసి కర్వ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా ఈ మిడ్ పాయింట్లో మీన్, మీడియన్, మోడ్ ఒకే దగ్గర ఉంటాయి. ఆ 3 ఒకటే. చాలా సందర్భాల్లో ఈ 3 ఎన్పిసిలో మీన్ ఇచ్చి మీడియన్ అడిగేటప్పుడు మీన్ విలువ ఎంతైతే మీడియన్, మోడ్ విలువ కూడా అంతే అవుతుందని ఆన్సర్ చేయాలి. అది తెలియక చాలామంది తప్పు చేస్తుంటాం. సో ఇది మీన్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్. ఎన్పిసిలో దాని తాలూకా వాల్యూ. ఇక్కడ గమనించినట్లయితే ఈ డార్క్గా కనిపిస్తున్నటువంటి ఇక్కడ నుంచి 1 సిగ్మా నుంచి -1 సిగ్మా వరకు ఈ ప్రాంతం విత్ ఈ బెల్ ఈ షేప్తో కలిపి ఆ మొత్తం విలువ 68.261. దాన్నే అప్రాక్సిమేట్లీ 68.3% అంటాం. ఇక -2 సిగ్మా నుంచి +2 సిగ్మా వరకు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఈ బెల్ షేప్తో కలిపి మొత్తంగా విస్తరించినటువంటి అంశాలు 95.4%. అందుకే +2 సిగ్మా -2 సిగ్మా విలువ ఇది. వాటి మధ్య +1 సిగ్మా -1 సిగ్మా మధ్య విలువ ఇది. ఇక -3 సిగ్మా +3 సిగ్మా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మొత్తం విలువని బెల్తో కలిపి 99.86%.
ఇక్కడ 99.7 అని రాసి ఉంటారు కొన్ని దగ్గర. 99.86%. ఆల్మోస్ట్ 99.9%. ఈ ఈ కర్వ్ అనేది ఎప్పుడూ కూడా ఎక్స్ యాక్సిస్‌ని తాకదు. ఎక్స్ యాక్సిస్‌ని ఎప్పుడు కూడా ఇది తాకదు. అలా కంటిన్యూటీ ఉంటుంది. అందుకే 99 పాయింట్ సంథింగే తప్పితే ఎప్పుడు కూడా 100 అనరు. అయితే ఓవరాల్‌గా అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 100% కవర్ అవుతుంది. 100% వాల్యూస్ ఈ బెల్ షేప్‌లో కవర్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్‌గా ఇందాకటిదే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి గల దూరం 68.3% ఇంక్లూడింగ్ ఈ పైనుంచి. ఇది 95.4, 99.4. ఇది నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్. దీని లక్షణాలు ఒకటి గంట ఆకారంలో ఉంటుంది. వక్రంలో చూస్తే అది గంట ఆకారంలో ఉంటుంది. అంటే మధ్య భాగంలో ఎక్కువ ఎత్తు ఉంటుంది. రెండు వైపులా సమానంగా కిందకు వంగుతూ ఉంటుంది. అలాగే సమమితి సిమెట్రికల్‌గా ఉంటుంది. ఎడమ భాగము, కుడి భాగము మీన్‌కి ఎడమ వైపు, కుడి వైపు కూడా సమాన అంశాలే ఉంటాయి. అంటే సగటు యొక్క ఎడమ వైపు 50%, కుడివైపు 50% ఉంటారు. సో, ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ ఈస్ మీన్. ఇక్కడ మీన్, మీడియన్ 3 కూడా ఒక్కటే అయిపోతాయి. ఎప్పుడు సామాన్య సంభావిత వక్రంలో మాత్రమే. ఎన్‌పిసిలో మీన్ అంటే సగటు, అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకం ఈ 3 కూడా సమానం అయిపోతాయి. అంటే ఒక బిందువునే సూచిస్తాయి. సామాన్య సంభావిత వక్రంలో మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అది ఈ 3 విలువల్ని సూచిస్తుంది. అంటే ఉదాహరణకి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ ఇచ్చి, ఆ క్వశ్చన్‌లో సామాన్య సంభావిత వక్రంలో మధ్యగతము విలువిచ్చేసి, ఇప్పుడు మీన్ ఎంత అని అడిగాడనుకోండి. సో, ఆన్సరు మధ్యగతం ఎంతో, మీన్ కూడా అంతే. మీన్ ఎంతో, మోడ్ కూడా అంతే. సో, ఆన్సర్ అదే రాయాలి. అలా మనకి అప్లికేషన్ టైంలో ఈ కాన్సెప్ట్ తెలియకపోతే మనం వేరే వస్తుందేమో అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎన్‌పిసిలో అయితే మీన్, మీడియన్, మోడ్ అనేది ఒకే బిందువులో కనిపిస్తాయి. అలాగే అత్యధిక ఫ్రీక్వెన్సీ ఎక్కడుంటుందంటే మధ్యలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 68.261 సంథింగ్. అంత పర్సెంటేజ్ మధ్యలోనే ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఇది మధ్య భాగం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. టోటల్‌గా ఈ షేప్ అంతా గమనించినట్లయితే బెల్ ఆకారంలో రావాలి. అలా వస్తే దాన్ని సామాన్య సంభావిత వక్రము అని అంటాం. అంటే ఈ సామాన్య సంభావిత వక్రం అనేది ఎందుకు అలా వస్తది అంటే మన క్లాస్ రూమ్‌లో మనం ప్రా ప్రాక్టికల్ చేసినట్లయితే మన దగ్గర ఒక 100 మంది విద్యార్థులు ఉంటే, ఒక 100 మంది విద్యార్థులకు మనం పరీక్ష పెడితే, ఆ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల్ని ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత అంటే మనము ఒక మోడల్ క్లాస్ ఒక చాప్టర్ మీద ఒక 30 డేస్ లేకపోతే ఒక 15 డేస్ క్లాస్ చెప్పి, ఆ క్లాస్ మీద మాత్రమే, ఆ చెప్పిన చాప్టర్ మీద మాత్రమే ఆ 100 మందికి పరీక్ష పెట్టేటప్పుడు వచ్చే మార్కులుని మనం ఒక గ్రాఫ్‌లో గుర్తించినప్పుడు, ఆ గ్రాఫ్‌లో వచ్చేటటువంటి రేఖ ఈ రకంగా రావాలి. ఇలా వస్తే దట్ క్లాస్ ఈస్ ఐడియల్ క్లాస్ అంటారు. అంటే ఆదర్శవంతమైనటువంటి తరగతి గదిలో వచ్చేటటువంటి కర్వ్ ఎలా ఉంటదంటే ఎన్‌పిసి ఉంటుంది. నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్. కానీ ప్రస్తుత రోజుల్లో 100% రిజల్ట్ రావాలని మనం ఎక్కువ ఒత్తిడిలో ఎదుర్కొంటున్నాం. కానీ అది రాంగ్. ఎప్పుడు కూడా అలా వచ్చిందంటే ఆ ఉపాధ్యాయుడు తప్పు చేస్తున్నాడు అని అర్థం. ఏది ఎక్కువ రాకూడదు. యావరేజ్‌గా ఉండేవాళ్ళు 68 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ ఉండాలి. బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ ఈక్వల్‌గా ఉంటారు. చివర్లకొచ్చేసరికి ఆల్మోస్ట్ జీరోలుగా ఉంటాయి. ఇది నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్‌కి సంబంధించి ప్రధాన లక్షణాలు. ఇక దీని ఎంపిరికల్ రూల్ చూద్దాం. చూస్తే 68, 95, 99.9 ఇది గుర్తుంచుకోవడానికి. ప్లస్ ఇందాక చెప్పినట్టు +/- 1 సిగ్మా మధ్య వాల్యూలు 68.261 కానీ 68కి ఆల్మోస్ట్ 68కి దగ్గర సవరించుకున్నట్లయితే 68కి దగ్గర కాబట్టి 68. ఇది +2 సిగ్మా -2 సిగ్మా 95.4%. అయితే దీన్ని గుర్తించుకొని సవరించుకుంటే 95. సో 95 అనేది చెప్పొచ్చు. ఇక +/- 3 సిగ్మా అంటే 99.86 ఇది ఆల్మోస్ట్ 100% అని అర్థం. అంటే 99.9.
ఆ 0.14 అనేది అక్కడ ఉండిపోతుంది. సో ఇది -3 సిగ్మా +3 సిగ్మా మధ్య విలువ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తు లేకపోతే ఇదైనా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆన్సర్‌ని మనం చేయగలుగుతాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చాక ఇక్కడ కర్వ్ గమనించండి. ఈ 2 ఒకటే. తప్పితే ఇక్కడ విలువలతో వేసాం. ఇక్కడ బొమ్మను మాత్రమే వేసాం. ఇక్కడ గమనించండి m అనేది ఆల్మోస్ట్ ఈ సెంటర్‌లో ఉంటది. 34%కి 34%కి మధ్యలో. సో -1 +1 అనేది 34 + 34 టోటల్‌గా 68. 68.261. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగేసరికి +13.5 ఇక్కడ +13.5 అంటే 27% పెరుగుతది. సో 68 + 27 95.4% పెరుగుతది. ఎందుకంటే ఆల్రెడీ 261 ఉంది కదా! 261 + 261 4 ఆల్మోస్ట్ 5 అన్నమాట. సో అది టోటల్‌గా 95.4% -2 సిగ్మా నుంచి +2 సిగ్మా 1. ఇక ఫైనల్‌గా +3 సిగ్మా చివర ఉండిపోయింది. 0.15 ఆహ్, 0.15%. సో ఈ మొత్తం కలిపితే 95. ఈ మొత్తము కలిపినట్లయితే 99.86% అనేది కవర్ అవుతది. ఈ బెల్లాకారంలో. ఇది నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్‌కి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు. ఇందులో ఇంకా మంచి పాయింట్లున్నాయి. ఎన్‌పిసి యొక్క లక్షణాలు చూస్తే ఇది గంటాకారంలో ఉంటుంది. సిమెట్రికల్‌గా ఉంటుంది. మీను, మోడు, మీడియన్ ఇవన్నీ ఈక్వల్ అయిపోతాయి. ఇవి ఎప్పుడూ కూడా ఎక్స్ యాక్సిస్‌ని తాకవు గుర్తుపెట్టుకోవాలి. 2 చివర్లు కూడా ఇటు మైనస్ వైపు గాని, ఇటు ప్లస్ వైపు గాని 2 చివర్లు ఎక్స్ యాక్సిస్‌ని ఎప్పుడూ తాకవు. కానీ దాని ఏరియా ఆల్మోస్ట్ 1కి సమానం లేదా 100%. 2 భాగాలు సమానం. ఎందుకంటే ఇది సిమెట్రికల్ అన్నాం కదా! సిమెట్రికల్ కర్వ్ కాబట్టి ఇది సిమెట్రికల్‌గా 2 భాగాలు సమానంగా ఉంటుంది. అంటే మీన్ నుంచి అవతల వైపు కూడా సమానంగా కనిపిస్తుంది. ఇది నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ యొక్క ప్రధాన లక్షణాలు. ఇది కాకుండా ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చూద్దాం ఇప్పుడు. ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఎన్‌పిసిలో మొత్తం ఏరియా ఎంత? ఎన్‌పిసి మొత్తం ఏరియా ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 లేదా 100% కూడా కవర్ అవుతుంది. ఎన్‌పిసిలో 2 చివర్లు ఎక్స్ యాక్సిస్‌ని తాకుతాయా? ఎప్పుడు తాకవు. అది చివరల వరకు ఎప్పుడు తాకదు. 0.0000 సంథింగ్ ఉండిపోతుంది. సో ఎన్‌పిసిలో వైషమ్యము ఎంత? వైషమ్యం అంటే 0. కక్కుతత ఎంత అంటే 0.263. ఇది గుర్తుపెట్టుకోవాలి. వైషమ్యం ఆల్వేస్ 0, కక్కుతత 0.263. ఈ వైషమ్యం అంటే ఏంటి? కక్కుతత అంటే ఏంటి? అది వేరే క్లాస్. దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. కాబట్టి మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీన్ని చదువుకోవడానికి గుర్తుపెట్టుకొని రాసుకుందాం. చతుర్థాంశక విచలనం ప్రామాణిక విచలనంలో ఎంత అంటే 2/3వ వంతు అని చెప్పొచ్చు. లేదా 0.666% అని చెప్పొచ్చు. ఎన్‌పిసిలో Q3 - Q2 ఎంత? అంటే Q3 - Q2 Q2 - Q1 అని రాయొచ్చు. లేదా Q2 ఈ Q2 ఇటు తీసుకెళ్తే 2Q2. ఈ Q3 1 తీసుకొస్తే Q3 + Q1. సో ఈ 2 ఇటు ఉంది కాబట్టి Q2 Q3 + Q1/2 అని చెప్పొచ్చు. ఈ Q3, Q2, Q1 అంటే ఏంటంటే క్వాడ్రాటిక్ డీవియేషన్‌కి సంబంధించినటువంటి విషయాలు. సో ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి. Q3, Q1, Q2 వీటి మధ్య రిలేషన్ ఇది. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇందులో ఏ బిట్ వచ్చినా మాక్సిమం తప్పు చేయకుండా రాయడానికి ట్రై చేయండి. ముఖ్యమైన కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు 3. అవి 1 అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకం. అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకం అనేవి కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అంటారు. కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు ఎన్ని అంటే 3 అని రాయాలి. అవి ఏవి? కింది వాటిలో కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు కానిది ఏది అని ఇచ్చి ఈ 3 ఇచ్చి వేరేది ఒకటి ఇస్తే మనం ఈ 3 పెట్టాలి. కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు 3. చర్చరిత మాపనాలు వేరే ఉంటాయి. ఇందులో ఓన్లీ ఇక్కడ దీని గురించి చెప్తున్నాం కాబట్టి కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు గణాంక సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. మన ముందున్న దత్తాంశం లేదా గణనల సమూహానికి ప్రాతినిధ్యం వహించే ఆ విలువనే కేంద్రీయ ప్రవృత్తి మాపకం అంటాం. ఇవన్నీ కూడా
మధ్యలో ఉన్నటువంటివి. ఇక్కడ అర్థమెటిక్ మీన్ అంటే రెండిటికి సెంటర్‌లో ఉంటది ఇది. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మధ్యగతం అది కూడా అంతే. n అనేది సరి సంఖ్య అయ్యేటప్పుడు ఉదాహరణకి 6 విలువలుంటే 6/2 మూడో విలువ అనేది మధ్యగతం అవుతది. అదే 7 విలువ n అనేది బేస్ సంఖ్య అయిందనుకోండి. ఆ మూడో విలువ ఒకటి కలిపితే నాలుగో విలువ అనేది మధ్యదవుతది. n అనేది బేస్ సంఖ్య అయ్యేటప్పుడు. సో, ఇది ఫార్ములా. అలాగే బాహుళకం అంటే ఏదైతే తరచుగా వచ్చే విలువ వెరీ ఫ్రీక్వెంట్ వాల్యూ. అందులో యూని మోడల్, బై మోడల్ అనేలా మళ్ళీ ఉంటాయి. ఒకటే ఒకటి తరచుగా వస్తే అది యూని మోడల్. 2 అంశాలు తరచుగా వస్తున్నాయి. ఉదాహరణకి ఒక డేటాలో 5, 5, 5 అనేది రిపీటెడ్‌గా వస్తుంది. అలాగే 9, 9, 9 కూడా సేమ్ అలాగే రిపీటెడ్‌గా వస్తుంది. ఆ రెండిటిని కూడా బై మోడల్ అంటారు. అదే ఒక్కటే విలువే అలా రిపీటెడ్‌గా వస్తే దాన్ని యూని మోడల్ అంటారు. ఇది బహుళకం. సో, ఇది మామూలుగా ఇచ్చాను. దానికి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్‌కి దీనికి సంబంధం లేదు. స్టాటిస్టిక్స్ సంబంధించి ఒక అంశం కనపడింది. ఇంపార్టెంట్ పరీక్షలకు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఇది ఇవ్వడం జరిగింది. మా వీడియో మీకు విలువైంది అని భావించినప్పుడు మా వీడియోని కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విజయానికి బాటలు వేసుకోండి. థాంక్ యూ.